ఈ కానుకలు తమరు గ్రహించాలి హుజూర్. చాలా సంతోషం. ఎవరు మీరు? రాజకుమారుని రక్షించిన వీరుని తల్లి ఈ దీనురాలి. ఇలా రావడానికి కారణం? ఆలంపన. కారణం చెబితే తమ కోపం వస్తుందేమోనని భయంగా ఉంది. అయినా తల్లి హృదయాన్ని గ్రహిస్తారని ధైర్యం కలుగుతుంది. ఆలంపన, ఒక్క బిడ్డ మనోవ్యాధితో బాధపడుతున్నాడు. దానికి మందు. మనోవ్యాధికి మందా? నాకు వైద్యం రాదే. అందని మ్రాని పండ్లకు అరలు చాస్తున్నాడని నాకు తెలుసు ఆలంపన. తమ కుమార్తె యాస్మిన్ని పెళ్లి చేసుకోవాలని ఆశిస్తున్నాడు. మా అమ్మాయినా? మీ వాడికి మతిపోలేదు కదా? ఇది మీ వాడికి పుట్టిన బుద్ధేనా? మీ వాడికి ఆలోచన లేకపోతే మీకైనా ఉండద్దా? రాజకుమార్తె ఎక్కడ, మీ వాడెక్కడ? స్థితిగతులను పట్టి చూస్తే ఎంతో తారతమ్యం ఉన్నమాట నిజం. ఆలంపన, మీ కుమార్తెను మృత్యుముఖం నుండి తప్పించి రక్షించిన కుర్రవాడు వెర్రివాడు కాకుండా చూడవలసిన అవసరం కూడా మీకు లేదా? ఈ దిక్కుమారిన తల్లి హృదయ వేదన తీర్చవలసిన బాధ్యత కూడా లేదా? లేదనలే, కానీ సెలవేయండి హుజూర్. 40 బంగారు పెళ్లాలనంట రత్నాలు రాసులు పోసి 40 మంది బానిసలతో సహా కానుకలు తీసుకొస్తే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వడానికి ఏమి అభ్యంతరం లేదు. హుజూర్, అలా జరగాల్సిందే, దానికి తిరుగులేదు. నవరత్నాలు పోసిన 40 బంగారు పళ్ళేలతో సహా 40 మంది బానిసలను స్త్రీధనంగా పంపితే పిల్లనిస్తానన్నారు. నాయన, కలో గంజో తాగి గౌరవంగా కాలక్షేపం చేస్తున్నాం. ఈ కోరికలన్నీ మనం తీర్చగలమా? ఆలంపన, మీరు పంపిన రాజుల చిత్రాలన్నింటికి ఏదో ఒక ఆక్షేపణ తెలియపరుస్తూ ఒప్పుకోవడం లేదు యువరాణి గారు. ఈ విధంగా యాస్మిన్ అయిన వాళ్ళందరికీ తలో వంక పెడుతూ ఉంటే పెళ్లి పేరుతో ఖజానాకు డబ్బు ఎలా చేరుతుంది? హుజూర్, ఇంతకీ అమ్మాయి గారి మనసులో ఏముందో ఏమిటో? ఏముందో ఏమో, ప్రాణం తీసేస్తోంది. సింహాసనం దగ్గరికి పోవాలంటేనే కాళ్ళు తడబడుతున్నాయి. కత్తి పట్టుకోవాలంటే చేతులు వణుకుతున్నాయి. కట్టుకున్న ఈ దుస్తులు కూడా చాలా బరువు అనిపిస్తున్నాయి. నిజం హుజూర్, అసలు శరీరమే బరువు అనిపించే ఈ వయస్సులో ఈ రాజదుస్తులు ఇవి మరీ బరువు అనిపిస్తాయి. వయస్సు మళ్ళీపోవడంతో బ్రతుకే బరువు అనిపిస్తుంది. ఇది ఇంకా బరువు అనిపించకుండా మా అమ్మాయికి పెళ్లి చేయాలన్న అభిప్రాయం వజీర్. చిత్తం చిత్తం. రాజకుమార్ లాగా మా అబ్బాయి ఏ పిల్లను ఇష్టపడలేదు. అస్తమానం ఏదో ఆలోచన, పరధ్యానం, పలవరింతలు. నాకేమీ అర్థం కావడం లేదు హుజూర్. ఈ మాత్రం తెలియలేదా వజీర్? ఇదే. ఏమిటది హుజూర్? ప్రేమ జ్వరం. అయ్యే ఉండొచ్చు. ఇదే వ్యాధి మా యాస్మిని కూడా. చిత్తం చిత్తం. ఇద్దరిది ఒకటే బాధ గనుక ఆ ఇద్దరిని ఏకం చేస్తే వీల్లేదు హుజూర్. అనడానికే నాకు నోరు రావడం లేదు. అయితే వజీర్, కట్నాలు, కానుకలు హుజూర్ ఏమీ లోటు చేయను. అదే నాకు కావాల్సింది. నా మనసు నీకు తెలియదా వజీర్? మంచి తీగ బిగించి మేటడంతో ఈ సితార ఎంత మధురంగా పలుకుతుందో చూసావా? తీగకు బదులు దారం బిగించి మీటి చూసే బుద్ధిమంతులు కూడా ఉన్నారు ఈ లోకంలో. చిత్రంగా ఉంది. దారం బిగిస్తే సరిగ్గా పలుకుతుందా? అపస్వరాలు వస్తే మాత్రం వాళ్ళకేం బాధ? సితార పలికితే అంతే చాలు. ఏమిటో నువ్వు చాలా మర్మంగా మాట్లాడుతున్నావు. కొంచెం వివరంగా చెప్పకూడదు? చెప్పడానికి ఏముంది? ఇక్కడే ఈ రాజభవనంలోనే ఒక చక్కని చుక్క గొంతు కోసి ఒకానొక తెలివి తక్కువ వాడికిచ్చి పెళ్లి చేయడానికి నిర్ణయించారు. ఆ పెళ్లికి ఆ పిల్ల ఒప్పుకుందా? ఒప్పుకుందో లేదు. అడిగిన వారెవరు? ఆ పిల్ల మనసు తెలుసుకోకుండానే తల్లిదండ్రులే నిర్ణయించారా? పెళ్లి బేరాలు లాభసాటిగా ఉంటే
దురాశకు దాసులైన వాళ్ళు వెనుకు తీస్తారా? తల్లిదండ్రులు ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తున్నందువల్లే యువతీ యువకులు చేసుకుంటున్న ఆత్మహత్యలు హద్దు పద్దు లేకుండా మీరిపోతున్నాయి. ఇంత అన్యాయం ఎవరికి జరుగుతుందో చెప్పు సీతారా. నాకు చేతనైతే ఆపడానికి ప్రయత్నిస్తాను. నీకే మీ నాన్నగారు వజీరు కూడా బలుక్కుని నిన్ను సయ్యత్తికిచ్చి పెళ్లి చేయడానికే నిర్ణయించారు. ఇక్కడికి ఎలా వచ్చింది? అది డబ్బులన్నా వస్తాయి. మాలిక్, నేను అక్కుడు దీవానికి దాసుంది. దీపం ఎవరి కైలో ఉందో ఆకలి వేస్తుంది కానీ ముందు భోజనం తీసుకురా. అదృష్టం అమ్మా, అదృష్టం. ఇప్పటితో మన దరిద్రం తీరిపోతుందమ్మా. అలాగే అవునమ్మా, ఈ దీపానికి దాసుడైన ఆ భూతం సహాయంతో నేను గొప్ప ధనవంతుడిని అయిపోతాను. ఏ భూతం, ఎంత తీసినా తరగని ఒక ధన సంచిని తీసుకురా. ఆహాహాహా, ఇన్ని అమూల్యమైన వస్తువులు నేను ఇంతవరకు చూడలేదు. ఆ మంచి ముత్యం ఎంత పెద్దదిగా ఉన్నదో చూసావా? దీని లెక్కేమండి, పెద్ద ముత్యాలు కూడా ఉన్నాయి. ఆ వజ్రాన్ని చంద్రుడికి బదులుగా ఆకాశంలో ఉంచితే ప్రపంచం అంతా పండు వెన్నెలతో నిండిపోతుంది. ఇందులో ఆశ్చర్యమే ఉంది హుజూర్. చంద్రుణ్ణే కాదు, సూర్యుడిని కూడా ధిక్కరించే వజ్రాలున్నాయి. నీ దగ్గర ఏమైనా ఉన్నాయా? నా దగ్గర సాధించు. ఆ? ఆ? అలావుద్దీన్, అన్న ప్రకారం అవన్నీ తీసుకొచ్చావు. హుజూర్, కామోష్. మా అమ్మాయి నీదే. శుక్రియా రంపరా.